సో ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిన్న సంతోష్ రావు విచారణకు హాజరు కావడం జరిగింది. సో సంతోష్ రావును సాక్షిగా పిలిచినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఫోన్ ట్యాపింగ్లో సూత్రధారి పాత్రధారి సంతోష్ రావు అనేటువంటి సమాచారం కూడా సిట్ దగ్గర ఉంది. ఎందుకు అంటే సంతోష్ రావు ఈరోజు కేసీఆర్కి కానీ ఆ రోజు నుంచి అంటే కేసీఆర్కి కానీ ఇటు ప్రభాకర్ రావు కానీ కేసీఆర్కి కానీ రాధాకృష్ణరావు కానీ కేసీఆర్కి కానీ గోనె సందీపరావు కానీ వారధిగా నిలిచిండు. సో ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగింది పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ కూడా సంతోష్ రావుకు తెలుసు. ఈవెన్ ఇంకొక విషయం కూడా ఇందులో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఏ విధంగా బీజేపీకి సంబంధించిన కీలకమైనటువంటి నాయకులను ఇరికించాలో సంతోష్ రావు స్కెచ్ వేసే విషయం మనం చూస్తూ ఉన్నాం. కానీ సంతోష్ రావును కాపాడుతున్నది ఎవరు? ఎందుకు దాదాపు సంవత్సరంన్నర తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశం బయటికి వచ్చి దాదాపు సంవత్సరంన్నర దాటి 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. ఈ క్రమంలో సంతోష్ రావు పేరు ఎక్కడా కూడా బయటికి రాలేదు. ఎందుకు రాలేదు? ఆయన కాపాడుతున్నది ఎవరు? ప్రతి స్కామ్లో సంతోష్ రావు పాత్ర ఉంటుంది కదా. ఎందుకు సంతోష్ రావును కాపాడుతున్నారు? ఎవరు కాపాడుతున్నారు? ఇది తేలాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. తెలంగాణ సమాజంలో ఒక పెద్ద డౌట్స్ అయితే క్రియేట్ అయి ఉన్నాయి. కానీ ఆఖరికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో చివరిగా ఆయన పిలవడం అయితే జరిగింది. సో అదొక మంచి పరిణామమే. కాకపోతే ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడో క్లోజ్ అయినటువంటి కేసు. ఇదంతా ఉత్త ముచ్చట గాలి ముచ్చట తప్ప ఏముండదు ఇలా. కాకపోతే ఇందులో సంతోష్ రావు పేరు బయటికి రావడం ఒక పరిణామం. ఎందుకంటే సంతోష్ రావును పట్టుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సంతోష్ రావును పట్టుకుంటే సంధ్యా శ్రీధర ఎవరు ఉన్నారు కదా, ఆయన అంశం బయటకు వస్తుంది. అదేవిధంగా మొయినాబాదు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఏం జరిగిందనేటువంటి అంశం బయటకు వస్తుంది. డెక్కన్ కిచెన్ కూల్చివేత సంబంధించినటువంటి వెంకటేష్ సురేష్ బాబు సహకరించడంలో ఏ విధమైన పాత్ర ఉందో దానికి తెలుస్తుంది. ఇలా ఈ ఈ ఈ ఫోన్ ట్యాప్ మునుగోడు కానీ, హుజురాబాద్ కానీ, మునుగోడు కానీ, బై ఎలక్షన్ జరిగింది దుబ్బాక కానీ, ఇలా ఏ విధమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. సంతోష్ రావు ప్రమేయం లేనిది ఫోన్ ట్యాపింగ్లో కనీసం చీమ కూడా ఆ లోపలికి పోదు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు కానీ ఎవరైనా కానీ కేసీఆర్ని కలవాలి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోవాలంటే ఖచ్చితంగా సంతోష్ రావు యొక్క ప్రమేయం లేనిది పోలేరు. ఓకే, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, అంత పకడ్బందీగా ఉన్నటువంటి కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఎవరు? సంతోష్ రావు. సో అలాంటిది ఫోన్ ట్యాపింగ్లో ఈయన పాత్ర లేదంటే ఎవరు నమ్ముతారా? ఎవ్వరు నమ్మే ప్రసక్తి లేదు. సో 100కు 100% ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా ఈయన కనుసన్నలో జరిగింది. ఇంకొక విషయం కూడా, ఎక్స్టార్షన్ జరిగింది, బ్లాక్మెయిలింగ్ జరిగింది. ఇప్పుడు కేటీఆర్ ఏం చేసిండు? కేటీఆర్ విచారణ పోయినప్పుడు అందులో జరిగిన విషయం ఏంది? మీరు ఎలక్ట్రల్ బాండ్స్ బెదిరించి తీసుకున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ జరిగింది. ఎలక్ట్రల్ బాండ్స్ చుట్టూ కొంత చర్చ బలంగా జరిగింది. సో ఎలక్ట్రల్ బాండ్స్ మరి కేటీఆర్ బెదిరించి చేసిండా లేకపోతే సంతోష్ రావు చేసిండా? ఇది తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఎలక్ట్రల్ బాండ్స్, సెలబ్రిటీల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు. కాకపోతే ఇక్కడ ప్రధాన విషయం ఏంటి అంటే కేటీఆరే ప్రధానంగా ఆయన చుట్టే తిరుగుతూ ఉంది ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా. కానీ ప్రధానంగా సెలబ్రిటీల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, జడ్జిల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఇటు ఈ యొక్క ఎక్స్టార్షన్ కావచ్చు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు సంబంధించిన ఎమ్మెల్యేల కేసు సంబంధించినటువంటి కేసు కావచ్చు, లేకపోతే మునుగోడు, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసి, దుబ్బాక, అదేవిధంగా హుజురాబాదు, ఈ ఎన్నికల్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా కంప్లీట్గా సంతోష్ రావే చేసిండు. సంతోష్ రావే కీలక సూత్రధారి, పాత్రధారి. బ్లాక్మెయిలింగ్లో కానీ, మనీ ఎక్స్టార్షన్లో కానీ ప్రతి అంశంలో సంతోష్ రావు పాత్ర లేకుండా ఫోన్ ట్యాపింగ్ ఉండదు. కేవలం సంతోష్ రావు చుట్టే తిరుగుతూ ఉంటుంది. దీనిలో కేసీఆర్ ఒకటి చెప్తే ఈయన 10 చేసి ఉంటాడు, కేటీఆర్ ఒకటి చెప్తే ఈయన 10 చేసి ఉంటాడు, హరీష్ రావు ఒకటి చెప్తే ఈయన 10 చేసి ఉంటాడు. అట్లాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈయనను కాపాడుతున్నది ఎవరో ఇంతవరకు అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం కంప్లీట్ ఈ దొరలాబీ అంతా కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, జోగినిపల్లి సంతోష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, గోనె సందీప్ రావు, భుజంగారావు, తిరుపతన్న,
ఇలా దాదాపు అందరికందరూ. విషయం ఏంటంటే చాలా అధికారంలో ఉన్నటువంటి దొరలు, చూడండి ఒకసారి, అధికారంలో ఉన్నటువంటి దొరలు, ఇంకొకటి ఈ ఎస్ఐబి ఉన్నటువంటి దొర ప్రభాకర్ రావు అన్నటువంటి దొర, టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి ఎవరు రాధాకిషన్ రావు అనేటువంటి దొర, ఎస్ఓటిలో ఉన్నటువంటి గోనె సందీప్ రావు అనేటువంటి దొర, ఈ దొరలందరూ కలిసి వాళ్ళ రాజ్యాన్ని పెద్ద ఎత్తున నిర్మించుకోవడానికి ఈరోజు సామాన్యమైనటువంటి వాళ్ళను, సెలబ్రిటీల ఫోన్లను, అదేవిధంగా జడ్జిల ఫోన్లను, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్లను, సొంత పార్టీ మంత్రుల ఫోన్లను, ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లను, జర్నలిస్టుల ఫోన్లను, ప్రశ్నించే వాళ్ళ ఫోన్లను, అదేవిధంగా బిజినెస్ చేసే వాళ్ళ ఫోన్లను, అదేవిధంగా కార్పొరేట్ సమస్యల వాళ్ళ ఫోన్లను, కేంద్ర మంత్రుల ఫోన్లను, అదేవిధంగా ఆఖరికి నెంబర్ 3 కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే బీజేపీ పార్టీ ఉందో, బీజేపీ పార్టీలో నెంబర్ 3 ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసిరు. ఎవరి ఫోన్ ట్యాప్ చేయలేదు వీళ్ళు అంటే అందరి ఫోన్లు, కేటీఆర్ సంబంధించినటువంటి వైఫ్ ఫోన్లో ట్యాప్ చేసిరట. అదేవిధంగా కవిత ఫోను, కవిత భర్త ఫోన్ ట్యాప్ చేసిరట. హరీష్ రావు ఫోను, హరీష్ రావు బంధువుల ఫోన్లు, హరీష్ రావు భార్య ఫోన్లు, హరీష్ రావు పిల్లల ఫోన్లు, అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. ట్యాప్ చేయండి ఎవరిది? కేసీఆర్ ట్యాప్ చేయలే, కేటీఆర్ ట్యాప్ చేయలే కావచ్చు, సంతోష్ రావు ట్యాప్ చేయలే కావచ్చు, కానీ ఈ ముగ్గురు తప్ప అందరి ఫోన్లు ట్యాప్ అయినాయి. ఇప్పుడు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున టాక్ వస్తుంది కదా, దానిలో ప్రధాన సూత్రధారి ఈయనేమో. సో ఇది గుర్తుపెట్టుకోండి. సంతోష్ రావును గనక మీరు చాలా సీరియస్గా, లోతుగా, డెప్త్గా విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయి. నాకేం తెలియనట్టు అమాయకుల్లా ఉంటాడు, కానీ ఈయనే పాము కొరల్లోని విషం కన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి సంతోష్ రావు అనేటువంటి వ్యక్తి, దుర్మార్గుడు. సో ఇలాంటి దుర్మార్గుడిని మరి ఎందుకో గత 2 సంవత్సరాల నుంచి ఇన్ని కేసులు బయటకు వస్తున్నాయి కదా. కాళేశ్వరం స్కామ్ బయటకు వచ్చింది, విద్యుత్ స్కామ్ బయటకు వచ్చింది, ఈవెంట్ రేస్ బయటకు వచ్చింది, అదేవిధంగా ధరణి స్కామ్ బయటకు వచ్చింది. అన్ని రకాల స్కాములు బయటకు వస్తే ఒక్క దాంట్లో కూడా సంతోష్ రావు పేరు రాలేదు. ఎందుకు? ఈయన ఎవరితో ములాఖాత్ అయ్యిండు? కవిత చెప్తా ఉంది, రేవంత్ రెడ్డికి ప్రధానమైనటువంటి గూఢాచారి సంతోష్ రావే, కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన దయ్యం సంతోష్ రావే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉంది కదా. రేవంత్ రెడ్డికి గూఢాచారి వ్యవస్థగా పనిచేస్తున్నాడట సంతోష్ రావు. అంటే ఎందుకు? ఈ కేసులలో నన్ను ఎక్కడ ఇరికియద్దు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో తప్పని పరిస్థితిలో ఆయన ఎక్కడ సాక్షిగా పిలిచిరు తప్ప ఆయన ఏం ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి విక్టింగ్గా పిలవలే కదా, కేవలం అక్యూజ్గా పిలవలేదు, కేవలం ఆయనను ఒక సాక్షిగా మాత్రం పిలిచిరు. మళ్ళీ పిలవకపోతే మళ్ళీ ఎక్కడ ములాఖాత్ అని చెప్పేసి జనాలు అనుకుంటారు కదా, అందుకే ఆయన పిలిచిరు. సో ఓల్ అండ్ సోల్ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ ఎన్కౌంటర్ అనుకోండి, అందులో నో డౌట్, కానీ ప్రధానమైనటువంటి సూత్రధారి, పాత్రధారి అంతా సంతోష్ రావు. వాళ్ళకు 5 నెంబర్లు ట్యాప్ జమనిస్తే 10 నెంబర్లు ఇచ్చేసి ఇగో సంధ్యా శ్రీధర్రావు లాంటి వీళ్ళని అందరినీ కూడా ఎక్స్టార్షన్ చేసి మనీ బ్లాక్మెయిలింగ్ చేసినట్టు కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన లోతుగా విచారిస్తే తెలుస్తాయి, కానీ లోతుగా విచారించరు. ఎందుకు విచారించరు అంటే ఈయనను ఆల్రెడీ సేవ్ చేస్తుంది రేవంత్ రెడ్డి. చాలా స్పష్టంగా కవిత చెప్తుంది కదా. ఎందుకు మరి ఇంతవరకు సంతోష్ రావు ఎందుకు ఖండించలేకపోతున్నాడు? నేను రేవంత్ రెడ్డి గూఢచారిని కాదు, తప్పుడు ఆరోపణలు చేయకండి చెప్పేసి ఎందుకు ఖండించలేకపోతున్నాడు? సో ఇది జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్లో జరిగినటువంటి విషయం. ఈరోజు చాలా విషయాలు కూడా బయటకు వచ్చినాయట. సో అవన్నీ కూడా తెలిస్తే అన్ని కూడా బయటకు వస్తే ఇంకా అసలు చాలా విషయాలు ఉన్నాయి. ఇంకో విచారణ ఇంకా పూర్తి కాలేదు. మొదటిసారి మాత్రం పూర్తయింది, ఇంకా మొత్తం తెలిస్తే చాలా విషయాలు ఉంటాయి ఇలా.